నిన్న గౌరవ మాజీ మంత్రి కొంత బృందాన్ని వేసుకొని మల్లన్న సాగర్ పర్యటించినారు. తప్పేంలే, మల్లన్న సాగర్ 2 కుండలాగా నీళ్లు నింపబడ్డది. సందర్శిస్తే కాళేశ్వరం నీళ్లు వాడకపోయినా మేము చెప్పిన అబద్ధాలైనా మేము కట్టిన ప్రాజెక్టు కాళేశ్వరం కుంగినైనా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం సరి అయిన విధంగా వాటర్ మేనేజ్మెంట్ చేసి ఈ ప్రాజెక్టులను నింపగలిగిందని అప్రిషియేషన్ ప్రశంసిస్తారని అనుకున్నాం. కానీ ఆయన అడిగిన ప్రశ్న ఆయననే జవాబు చెప్పాలి. మళ్ళీ అడుగుతాను ఈ వేదిక ద్వారా, హరీష్ రావు గారు మీరు ఇరిగేషన్ మంత్రిగా కూడా చేసినారు. మల్లన్న సాగర్కి వచ్చిన నీళ్లు కాళేశ్వరం నీళ్ళ, ఎల్లంపల్లి నీళ్ళ, మీరే జవాబు చెప్పమని డిమాండ్ చేస్తా ఉన్నా ఈ వేదిక ద్వారా. ఆ నీళ్ళు ఎక్కడికే వచ్చినాయి? మీలాగా అబద్ధాలు చెప్పేటువంటి పరిస్థితిని తీసుకురావడానికి ప్రయత్నం చేస్తలేను. పెద్దపల్లికి వెళ్ళినా, సిద్దిపేటకి వెళ్ళినా, కరీంనగర్కి వెళ్ళినా, కోదాడకి వెళ్ళినా, వరంగల్కి వెళ్ళినా కాళేశ్వరం నీళ్లు మీతోటే మొదటి పాదాలు గడుగుతామని చెప్పినటువంటి విధంగా అబద్ధం చెప్తలేము. గతంలో కూడా మీరు కాళేశ్వరం నీళ్లు ఈరోజు పంట పొలాలని పండుతా ఉన్నాయంటున్నారు. మీరు పెట్టిన ఖర్చంతా ప్రాజెక్టుల మీద ఎన్ని లక్షల ఎకరాలకు ఇరిగేషన్ ఏరియా పెరిగిందో మా ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అనేక సందర్భాల లోపల సవాల్ చేసినారు. మళ్ళొక్కసారి మా మంత్రి గారి ప్రశ్నలకు జవాబు చెప్పే ప్రయత్నం చేయండి. ఇలా నేను ఓన్లీ కాళేశ్వరానికి సంబంధించి ఈ రోజు ఉన్నటువంటి మల్లన్న సాగర్ దాకా వచ్చిన నీళ్లు ప్రజలకు తెలవాల్సిన అవసరం ఉంది. కాళేశ్వరం గేట్లు ఎత్తిపెట్టే సాంకేతికమైనటువంటి సలహా మేరకు ఆ నీళ్ళది ఒక్క చుక్క ఎత్తిపోయలేదు. ప్రాణహిత చెవుల నుండో లేదా ఎల్లంపల్లి నుంచి ఓవర్ఫ్లో అయిన వాటర్ వెళ్ళిపోయింది తప్ప వాటిని తీసుకొని వచ్చి మేడిగడ్డ, సుందిల్లా ప్రాజెక్టుల ద్వారా మళ్ళీ ఎల్లంపల్లికి తీసుకొచ్చేటువంటి అవకాశం లేకుండే సాంకేతికమైన సలహా మేరకు అవి ఆపలేము, నీళ్ళు ఆపితే ఇబ్బంది అవుతుంది, డేంజర్ అవుతుందని చెప్తే మేము ఇంజనీర్లుగా నిర్ణయం తీసుకోలే. ఆన్ రికార్డ్ పేపర్ మీద టెక్నికల్ అడ్వైజ్ ఉంది. దాని ప్రకారంగా ఆ నీళ్లు వృధా పోతున్నా బాధ కలిగింది. ఇంత పెద్ద ప్రాజెక్టు కట్టుకున్నారు, నీళ్లు వృధా పోతా ఉన్నాయి, ప్రయోజనం లేని ప్రాజెక్టు కట్టినారే అనేటువంటి మాట బాధపడ్డం తప్ప మిమ్మల్ని నిన్న నిందించలే. కానీ మీరు నిన్న మల్లన్న సాగర్ పోయి అడుగుతా ఉన్నారు ఈ నీళ్లు కాళేశ్వరమియా ఎల్లంపల్లి అని. నేను కూడా అదే ప్రశ్న మళ్ళీ అడుగుతా ఉన్నా ఈరోజు ప్రభుత్వం పక్షాన. మీరు ఇరిగేషన్ మంత్రి, నేను ఇరిగేషన్ మంత్రి కాదు, మీరు ఇంజనీర్ కాదు, నేను ఇంజనీర్ కాదు. సాంకేతికంగా అనుభవజ్ఞులైన రిటైర్ ఇంజనీర్ చెప్పండి, అవి ఎల్లంపల్లి నుండి మనం పంపింగ్ చేసుకున్నటువంటి వాటర్ కాళేశ్వరం ప్రాజెక్టుకి ఏం సంబంధం అని అడుగుతా ఉన్నాయి. అలా మీరు కట్టిన ప్రాజెక్టు నిష్ప్రయోజనమై ఒక చుక్క కూడా వాడుకోలేని పరిస్థితిలో ఉంటే మీ ఫెయిల్యూర్, మీ యొక్క నిర్లక్ష్యం వల్ల, నిర్లిప్తత వల్ల జరిగిన నష్టాన్ని ఏదో మేనేజ్ చేసుకోవడానికి వచ్చి మల్లన్న సాగర్ నిండిన కాడ షో చేస్తా ఉన్నారు. ఇటువంటి పనులొద్దు. జరిగిన దానికి పొరపాటు ఒప్పుకొని మీకేమైనా సాంకేతిక సలహాలుంటే ఆ సాంకేతిక బృందానికి ఇచ్చి కేంద్రం నుంచి కూడా ఇందులో జోక్యం చేసుకొని కేంద్రంలో ఉన్నటువంటి ప్రతినిధులు కూడా ఇందులో విచారణ చేసినారు. కాబట్టి ఈ అంశాన్ని రాజకీయం కంటే ఎక్కువ కూడా రైతాంగానికి నీళ్లు ఇవ్వాలనేటువంటి ఒక ఆలోచన మా ప్రభుత్వానికి చిత్తశుద్ధితో ఉంది. కాబట్టి మేము ఒక చుక్క కూడా వేస్ట్ కాకుండా ఎల్లంపల్లి నుంచి మిగతా దాని కింద ఉన్నటువంటి అన్ని ప్రాజెక్టులను నింపుకోగలిగినాం. తద్వారా చెరువులని నింపుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాం.